హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె తన ఇష్టానికి వ్యతిరేకంగా అతనిని పెళ్లి చేసుకుంది. సిమిలర్లీ, మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇల్లు కొన్నాము. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మా ఇష్టానికి వ్యతిరేకంగా అంటే ఇష్టానికి వ్యతిరేకంగా అనే వర్డ్ అయితే ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటున్నాము. మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంటున్నాము అనేదాన్ని వీఆర్ స్టేయింగ్ హియర్ అగెనెస్ట్ అవర్ విల్. వీఆర్ స్టేయింగ్ హియర్ అంటే మేము ఇక్కడ ఉంటున్నాము, అగెనెస్ట్ అవర్ విల్ అంటే మా ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నా ఇష్టానికి వ్యతిరేకంగా ఈ జాబ్ చేస్తున్నాను అంటే నాకు ఇష్టం లేకుండానే నేను ఈ జాబ్ చేస్తున్నాను అని. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ డూయింగ్ దిస్ జాబ్ అగెనెస్ట్ మై విల్. ఐ యామ్ డూయింగ్ దిస్ జాబ్ అంటే నేను ఈ జాబ్ చేస్తున్నాను, అగెనెస్ట్ మై విల్ అంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా కలిసి ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా కలిసి ఉంటున్నారు అనేదాన్ని దే ఆర్ లివింగ్ టుగెదర్ అగెనెస్ట్ దేర్ విల్. దే ఆర్ లివింగ్ టుగెదర్ అంటే వాళ్ళు కలిసి ఉంటున్నారు, అగెనెస్ట్ దేర్ విల్ అంటే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా అతనికి డబ్బులు ఇచ్చాము. మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా అతనికి డబ్బులు ఇచ్చాము అని చెప్పాలనుకున్నప్పుడు వి గేవ్ హిమ్ మనీ అగెనెస్ట్ అవర్ విల్. వి గేవ్ హిమ్ మనీ అంటే మేము అతనికి డబ్బులు ఇచ్చాము, అగెనెస్ట్ అవర్ విల్ అంటే మా ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె పేరెంట్స్ ఇష్టానికి వ్యతిరేకంగా విదేశాలకి వెళ్ళింది అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేకుండానే ఆమె విదేశాలకు వెళ్ళింది అని. దీని ఇంగ్లీష్లో షీ హ్యాస్ గోన్ అబ్రాడ్ అగెనెస్ట్ హర్ పేరెంట్స్ విల్. షీ హ్యాస్ గోన్ అబ్రాడ్ అంటే ఆమె విదేశాలకు వెళ్ళింది, అగెనెస్ట్ హర్ పేరెంట్స్ విల్ అంటే ఆమె పేరెంట్స్కి వ్యతిరేకంగా అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మేము మా ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇల్లు కొన్నాము. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా ఇందాక చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో వి బోట్ దట్ హౌస్ అగెనెస్ట్ అవర్ విల్. వి బోట్ దట్ హౌస్ అంటే మేము ఆ ఇల్లు కొన్నాము, అగెనెస్ట్ అవర్ విల్ అంటే మా ఇష్టానికి వ్యతిరేకంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అతను తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెని పెళ్లి చేసుకున్నాడు అనేదాన్ని హీ మ్యారీడ్ హర్ అగెనెస్ట్ హిజ్ విల్. హీ మ్యారీడ్ హర్ అంటే అతను ఆమెని పెళ్లి చేసుకున్నాడు, అగెనెస్ట్ హిజ్ విల్ అంటే అతని ఇష్టానికి వ్యతిరేకంగా. సో ఈ విధంగా మనం ఇష్టానికి వ్యతిరేకంగా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను నిన్ను ఎగతాళి చేయడం లేదు. అదేవిధంగా అతనిని ఎగతాళి చేయడం ఆపు అంటే ఈ టూ సెంటెన్సెస్లో కూడా ఎగతాళి చేయడం అనే వర్డ్ అయితే తీసుకున్నాం కదా. సో ఎగతాళి చేయడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నువ్వు నన్ను ఎగతాళి చేస్తే నేను నీతో మాట్లాడను అంటే నువ్వు కనుక నన్ను ఎగతాళి చేస్తే అంటే నన్ను ఎక్కిరిస్తే నేను నీతో మాట్లాడను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ టాక్ ఇఫ్ యూ మేక్ ఫన్ ఆఫ్ మీ. ఐ వోంట్ టాక్ అంటే నేను మాట్లాడను, ఇఫ్ యూ మేక్ ఫన్ ఆఫ్ మీ అంటే నువ్వు నన్ను ఎగతాళి చేస్తే. అదేవిధంగా వాళ్ళు ఆమెని ఎగతాళి చేశారు. వాళ్ళు ఆమెని ఎగతాళి చేశారు అనేదాన్ని దే మేడ్ ఫన్ ఆఫ్ హర్. దే అంటే వాళ్ళు, మేడ్ ఫన్ ఆఫ్ హర్ అంటే ఆమెని ఎగతాళి చేశారు. అదేవిధంగా అతను ఎప్పుడూ నన్ను ఎగతాళి చేయడు.
అంటే అతను ఎప్పుడూ కూడా నన్ను ఎగతాళి చేయడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ నెవర్ మేక్స్ ఫన్ ఆఫ్ మీ. హీ అంటే అతను, నెవర్ మేక్స్ ఫన్ ఆఫ్ మీ అంటే నన్ను ఎగతాళి చేయడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనిని ఎందుకు ఎగతాళి చేశారు, అతనిని ఎందుకు ఎగతాళి చేశారు అని అడగాలనుకున్నప్పుడు వై డిడ్ యూ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. వై డిడ్ యూ మేక్ ఫన్ ఆఫ్ హిమ్ అంటే అతనిని ఎందుకు ఎగతాళి చేశారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎల్లప్పుడూ ఇతరులని ఎగతాళి చేస్తుంది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులని ఎగతాళి చేస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ ఆల్వేస్ మేక్స్ ఫన్ ఆఫ్ అదర్స్. షీ ఆల్వేస్ అంటే ఆమె ఎప్పుడు, మేక్స్ ఫన్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరులని ఎగతాళి చేస్తుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తున్నావు అంటే నువ్వెందుకు వాళ్ళని ఎక్కిరిస్తున్నావు అని చెప్పాలనుకున్నప్పుడు వై ఆర్ యూ మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్. వై ఆర్ యూ మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళని ఎందుకు ఎగతాళి చేస్తున్నావు. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతనిని ఎగతాళి చేయడం ఆపు. అతనిని ఎగతాళి చేయడం ఆపు అని చెప్పాలనుకున్నప్పుడు స్టాప్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్. స్టాప్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ అంటే అతనిని ఎగతాళి చేయడం ఆపు అని. సో ఈ విధంగా మనం ఎగతాళి చేయడం అనే వర్డ్ని కూడా తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. అతన్ని క్షమించే ప్రశ్నే లేదు లేదా ఆమెకి జాబ్ ఇచ్చే ప్రశ్నే లేదు ఇలా చెప్తూ ఉంటారు కదా, అంటే ప్రశ్నే లేదు అని ఇలా చెప్పేటప్పుడు వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఫ్లాట్ కొనే ప్రశ్నే లేదు అంటే సమస్య లేదు, అంటే ఫ్లాట్ కొనే సమస్య లేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్స్ నో క్వశ్చన్ ఆఫ్ బయింగ్ ఏ ఫ్లాట్. దేర్స్ నో క్వశ్చన్ ఆఫ్ బయింగ్ ఏ ఫ్లాట్ అంటే ఫ్లాట్ కొనే ప్రశ్నే లేదు అని. అదేవిధంగా వాళ్ళని టీవీ చూడనిచ్చే ప్రశ్నే లేదు. వాళ్ళని టీవీ చూడనిచ్చే ప్రశ్నే లేదు అనేదాన్ని దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ లెట్టింగ్ దెమ్ వాచ్ టీవీ. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ లెట్టింగ్ దెమ్ వాచ్ టీవీ అంటే వాళ్ళని టీవీ చూడనిచ్చే ప్రశ్నే లేదు అని. అదేవిధంగా మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళే ప్రశ్నే లేదు. మిమ్మల్ని బయటికి తీసుకెళ్లే ప్రశ్నే లేదు అనేదాన్ని దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ యూ అవుట్. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ యూ అవుట్ అంటే మిమ్మల్ని బయటికి తీసుకెళ్లే ప్రశ్నే లేదు అని. అదేవిధంగా ఆ సిటీకి వెళ్ళే ప్రశ్నే లేదు. ఆ సిటీకి వెళ్ళే ప్రశ్నే లేదు అనేదాన్ని దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ మూవింగ్ టు దట్ సిటీ అంటే ఆ సిటీకి వెళ్ళే ప్రశ్నే లేదు అని. అదేవిధంగా లాస్ట్ వన్, వాళ్ళని కలిసే ప్రశ్నే లేదు. వాళ్ళని కలిసే ప్రశ్నే లేదు అనేదాన్ని దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ మీటింగ్ దెమ్. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ మీటింగ్ దెమ్ అంటే వాళ్ళని కలిసే ప్రశ్నే లేదు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఆమెని క్షమించే ప్రశ్నే లేదు. ఆమెని క్షమించే ప్రశ్నే లేదు. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.